అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో మాకెవరితోని దోస్తాలు లేదు, సింహం సింగిల్గా వస్తుంది అన్నారు కారు పార్టీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు మాత్రం జర్ర అంతో ఇంతో బలగం కూడగట్టే పల్లవడ్డారట. మరి ఇక ముచ్చట్లేవో నడిచినాయి అంటుర్రు. ఎట్లెట్లా ఏందేంది ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఉన్నోళ్ళు చేయి పార్టీలకు పోవట్టే, పువ్వు పార్టీ వాళ్ళు జోరు పెంచవట్టే. ఎట్ట చేద్దాం అనుకుంటారు కావచ్చు. కరెక్ట్ టైంకి కేసీఆర్ సార్ ఇంటికి పోయిండు బీఎస్పీ పెబ్బ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. అసెంబ్లీ ఎలక్షన్లలో మీకు మీరే మాకు మేమే అన్నట్టున్నారు గాని ఎంపీ ఎలక్షన్లలో మాత్రం చెయ్యి కలపనికే తయారైనరు. అందుకే ఇక ప్రవీణ్ కుమార్ సారే కేసీఆర్ సార్ ఇంటికి పోయి మాట ముచ్చట చేసిండు. ఇక మీటింగ్ అంతా అయిపోయినాక కేసీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వికసన గురించి పనిచేసే చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఇన్నొద్దులు ఎట్లున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఎంపీ ఎలక్షన్ల కాడికి కారెక్కి తిరిగానికే తయారైతున్నట్టే చెప్పుకొచ్చిండు. సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. ఇటు చర్చలు నడిచినాయో లేదో ఎమ్మటే తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి పాలమూరు నాగర్ కర్నూలు లీడర్లతోని మాట ముచ్చట చేసిండట కేసీఆర్ సారు. అక్కడిదక్కడనే నాగర్ కర్నూలు సీటు బీఎస్పీకి, పాలమూరు ఎంపీ సీటుకు మన్నె శ్రీనివాసరెడ్డిని నిలబెట్టాలని నిర్ణయం చేసిర్రట. ఏమైతే గాని అసెంబ్లీ ఎలక్షన్లలో పొత్తుల జోలికి పోకుండా పార్సానైనా అనుకున్నారో లేకపోతే అయినోళ్లే పోయి చెయ్యి పార్టీ చేతుల చేస్తున్నారు, మనమెందుకు వేరే పార్టీ వాళ్ళ చేతుల చేయొద్దు అనుకున్నారో తెలియదు గాని మొత్తానికి కారు పార్టీ వాళ్ళు కూడా పొత్తులు కూడా ఎగురని చేసిర్రు. మరి పొత్తుల సంసారం ఎట్లా ముంగట పడుతుందో, ఏ పార్టీ ఎలుగులైతుందో చూసుకుంటూ పోవాలి.